హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా హ్యాపీగా ఉండాలని, మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని, మనతో పాటు మన కళ్యాణ్ తనుజ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేటప్పటికి కళ్యాణ్ తనుజ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ చిన్న హై బటన్ ఇవ్వండి. అండ్ మీకు కళ్యాణ్ తనుజలో ఎవరు ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. ఇద్దరు ఎక్కువ ఇష్టం ఉంటే బ్లాక్ అండ్ వైట్ హార్ట్ సింబల్ కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా, ఏదో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా నాతో మీరేం మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడాలి అనేది మన ఇద్దరికి ఒక దారి ఉందంటే అది ఈ మెసేజెస్ వల్లే కదా. అందుకే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నా ట్రూ ఫాలోవర్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం కామెంట్స్ ఆఫ్ చేయకుండా ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెట్టినా భరిస్తూ వస్తున్నాను. అలాంటిది మీరు నాతో మాట్లాడాలి అనుకున్నది కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు కదా. ఎప్పుడు తిట్టడమేనా? కొంచెం మంచిగా మాట్లాడండి అప్ప. నందు తిన్నావా? నందు ఎలా ఉన్నావు? నందు బాగున్నావా? నందు ఏం చేస్తున్నావు? నువ్వు ఎలా ఉంటావు? ఇలాంటివన్నీ కొంచెం అడగచ్చు కదా. మాట్లాడితే కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడతారు. లేకపోతే ఎప్పుడు చూసినా నందు నువ్వు అలాంటావి, నువ్వు ఇలాంటావి, నువ్వు అలా వీడియోస్ పెడుతున్నావు, ఇలా వీడియోస్ పెడుతున్నావు, ఇవే మాట్లాడుతుంటారు. ఏంటో మీరు. సరేలేండి, మీరంతా బాగున్నారు కదా, మీరు తిన్నారు కదా, అందరికి పెద్ద గుడ్ మార్నింగ్ కదా. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక కళ్యాణ్ వచ్చి ఈరోజు వైజాగ్ వస్తున్నాడు. ఇదే పెద్ద అప్డేట్. నిజంగా ఈ తనుజ కళ్యాణ్ ఏం ఫ్రెండ్సో ఏమో కానీ ప్రతి ఒక్కటి బట్టల దగ్గర నుంచి బట్టలు మ్యాచింగ్ చేసుకుంటారు. మళ్ళీ వచ్చి ఏదైనా ఇంటర్వ్యూ మ్యాచింగ్ చేస్తారు. ఏదైనా మాట్లాడటం మ్యాచింగ్ చేస్తారు. అలానే ఓపెనింగ్ కూడా మ్యాచింగ్ అయిందనమాట ఈరోజు. అది అనుకోని అయిందో అనుకోకుండా అయిందో మనకైతే తెలియదు కానీ బట్ అయింది. కళ్యాణ్ వచ్చి ఈరోజు వైజాగ్ వస్తున్నాడు. ఋషికొండ అనుకుంటా, ఋషికొండ దగ్గరికి వస్తున్నాడు అనుకుంటా. కళ్యాణ్ అక్కడికి వస్తున్నాడు ఒక షాప్ ఓపెనింగ్ కి. చాలా పెద్ద షాప్ అంటే షాపింగ్ మాల్ లేకపోతే ఏదో సంథింగ్ ఏదో ఉందబ్బా. దానికి మీకు తెలిస్తే అది షాపింగ్ మాల్ లేకపోతే సెలూనా లేకపోతే ఏంటో చెప్పండి. అండ్ నీకు తెలియకుండా వీడియోలు ఎందుకు చేస్తున్నావు అంటే, తెలుసు మర్చిపోతున్నాను. వీడియో చేసేదానికి నేనేమి రాసుకోను, అన్నీ మర్చిపోతాను. అదనమాట సంగతి. అయినా మీకు తెలుసో లేదో నేను కూడా కనుక్కోవాలి కదా, అందుకని చెప్తున్నాను అనమాట. మీకు తెలిస్తే. అండ్ నాకు తెలిసి రిషికొండ బీచ్లో ఏదో షాపింగ్ మాల్ లాంటి దానికి వెళ్తున్నాడు అనుకుంటున్నాను. అది కాదు అని ఇంకోటి ఏదైనా అనుకుంటే మీరు కామెంట్ చేసేయండి. ఇక తను అక్కడికి వెళ్ళినాక అది అయిపోయినాక తన అప్డేట్స్ ఏమున్నాయంటే, బిగ్ సర్ప్రైజ్ అయితే ఇస్తాడబ్బా మనకి కళ్యాణ్. తొందరలోనే అది వస్తుంది. ఆయన నోటెమ్మటే అది విన్నాము. చాలా మంది ఇప్పుడు కొంచెం క్లూలు ఇచ్చినారు. నేను కూడా కొంచెం క్లూ ఇచ్చాను మన వీడియోలో. బట్ అంటే ఇది కరెక్ట్, ఇది గట్టిగా అని చెప్పలేం మనము, అందుకని చెప్తున్నాను. ఇంకా ఎక్స్లో అయితే డిమాండ్ పాట వచ్చింది కదా. డిమాండ్ పాటని పెట్టి కళ్యాణ్ పాటకి నిజమే రుజువైంది కదా. ఇదే లంగా ఓని పాట ఉంది కదా, డిమాండ్ ఉంది. ఆ పాటని కళ్యాణ్ నిజమే రుజువైందికి పెట్టి చేస్తున్నారు. బట్ నాకైతే ఏం నచ్చలేదబ్బా. అంటే కళ్యాణ్ పాట అయితే సూపర్ ఉంది. లంగా ఓని పాట ఏంటంటే ఒక ఫోక్ సాంగ్ లాంటిది. ఇదేంటంటే నిజమే రుజువైంది ఏంటంటే, మన మామూలుగా ఇలా ఉంటుంది కదా, ఏంటో అది మెలోడీ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ 15 మినిట్స్ దాకా ఉంటుంది అనుకుంటున్నాను. 15 నిమిషాలు 20 నిమిషాల దాకా ఉంటుందంట ఆ సాంగ్. అంటే ఒక స్టోరీ లాగా లెంతీ లాగా లాక్కొచ్చారంట సాంగ్ సంబంధించింది. చాలా అంటే చాలా ఉండబోతుంది. ఇంచుమించు కళ్యాణ్ నిజ జీవితంలో జరిగిన దాన్ని స్టోరీగా తీశారనమాట. అంటే ఇంకా మీకు అన్ని చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది. ఇంచుమించు కళ్యాణ్ నిజ జీవితం లాంటిది అనుకోండి. అలానే ఉంటుంది సాంగ్. అది తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. మనకి ముందుగా ట్రైలర్ వస్తుంది. ఇలానే చెప్తున్నావు నందు, ఇవో ఎప్పుడు వస్తుంది, వేచి కళ్ళు కాయలు కాస్తున్నాయి కానీ కళ్యాణ్ సాంగ్ మాత్రం రావట్లేదు అనుకుంటారేమో. వస్తుంది. మనం ఎంత వెయిట్ చేస్తే అంతగా సాంగ్ హిట్ అవుతుందని కళ్యాణ్ అనుకుంటున్నాడు. చూద్దాం. దేనికైనా అంటే వెయిట్ చేయగా ఎలా ఉన్న సాంగ్ బాగా నచ్చేస్తుంది అనమాట. అలా అని ఎలా అంటే అలా లేదు, సూపర్గా ఉండబోతుంది సాంగ్. అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా తనుజ అయితే రేపు వకులా సిల్క్ తెలుసు కదా, మన మాధురి గారు అదే వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. దానికి చాలా మంది అంటే తనుజ గారు వస్తున్నారా, మీ ఫ్రెండ్ వస్తున్నారా, అంతకుముందు అదే వకులా సిల్క్ అప్పుడే తనకి హెల్త్ పరంగా అండ్ ఫ్యామిలీ పరంగా దానికి 1 year దానికి యానివర్సరీ దానికి పిలిచింది కదా. ఎవరు మ్యాడీ పిలిస్తే తను కొన్ని కారణాల వల్ల, అంటే తనకు ఆరోగ్యం బాగాలేదు, ప్లస్ వచ్చి తన ఇంట్లో కూడా కొంచెం ప్రాబ్లం వల్ల తను రాలేకపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వైజాగ్ సంబంధించి వైజాగ్ బ్రాంచీలో తను వకులా సిల్క్ సంబంధించి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఆ బ్రాంచ్కి మళ్ళీ తనుజ గారు అండ్ పూజిత
ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కూడా పిలిచారనమాట. ఇద్దరు తనుజ అండ్ పూజిత. పూజిత అంటే మన తనుజ చెల్లెలనుకుంటారేమో! కాదు. తను వేరే ఒక ఆర్టిస్టే. తను కూడా వస్తుందనమాట. ఇద్దరొస్తున్నారు. వీళ్ళిద్దరూ మనకి వైజాగ్ వస్తున్నారనమాట. రేపు 5వ తారీఖు. 5 కాదు. 5 రేపు 5వ తారీఖు వస్తున్నారు. 4, 5 ఇద్దరు తనుజ, కళ్యాణ్ మ్యూచువల్ ఫండ్స్ రేపు గిఫ్ట్‌లు ఇవ్వండబ్బా! మీరు గిఫ్ట్‌లు ఇచ్చి నాకు పిక్స్ పెట్టండి. మీరు పిక్స్ తీసుకుంటే ఆ పిక్స్ పెట్టండి. మీ నేమ్ చెప్పండి. అసలు మీ గురించి వీడియోలో బాగా చెప్తాను. అండ్ ఇది మాత్రం గుర్తు చేసుకోండి. మా మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సరే మీరు ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే రేపు ఇవ్వచ్చు కళ్యాణ్‌కి, తనుజకి ఇద్దరికి మ్యూచువల్ ఫండ్స్ కి మంచి అవకాశం ఇది ఇద్దరిని కలవడానికి. అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ అండ్ తనుజ కళ్యాణ్ని వేరుగా అంటే విడిగా ఇష్టపడే వాళ్ళకి కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ ఇది చాలా 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 పెద్ద అవకాశం. వాళ్ళకి పెద్ద అవకాశం ఇది. అందుకని ఎలా అయినా అక్కడ ఉండేవాళ్ళు ఓపిక చేసుకొని, తీరిక చేసుకొని అండ్ కొంచెం టైం చూసుకొని ఇద్దరిని కలవడానికి ట్రై చేయండి. ఇద్దరికి మ్యూచువల్ గిఫ్ట్స్ ఇవ్వండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని కూడా ఒక చిన్న క్లిప్ వీడియో చేసి పెట్టండబ్బా ప్లీజ్. మనకి వీడియోస్ కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి చాలా హ్యాపీనెస్‌గా ఉంటుంది కదా! అందుకని చాలా మంది నోర్లు కూడా మోయించొచ్చు. చాలా మందికి షార్ట్ కూడా చేయొచ్చు. అందుకని నేను అడుగుతున్నాను. ఇది నాకు రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో ప్లీజ్ రిక్వెస్టే అనుకోండి. ఇంకేమనుకోకండి. రిక్వెస్ట్ అనుకోండి. అండ్ చిన్న రిక్వెస్ట్ చేస్తుందనుకోండి. వైజాగ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ లేకపోతే మామూలుగా మా తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా సరే కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ అయితే నాకు పంపించర్లేదు. కళ్యాణ్, తనుజ ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ అయితే నాకసలు మెసేజ్ చేయరు. నాకసలు కామెంట్ చేయరు. నన్ను తిట్టడానికే ఫోన్ చేస్తారు. కాల్ చేసి నాకు తిట్టడానికే మెసేజెస్ ఇస్తారు. డీఎం చేస్తారు. అంతే తప్పించి నాకు ఒక పిక్ పెట్టడానికి కానీ అంటే వాళ్ళ మీద నెగెటివ్‌గా చేయడానికి మాత్రం ఆ పిక్స్ మాత్రం పెడతారు. అంతేగాని పాజిటివ్‌గా వాళ్ళిద్దరికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, మ్యూచువల్ గిఫ్ట్ ఇచ్చినా అలాంటివి ఏమి పెట్టరు వాళ్ళు. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వైజాగ్‌లో తనుజ, కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు కాబట్టి ఇద్దరిని కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిక్స్ కానీ, ఆ వీడియోస్ కానీ పోస్ట్ చేయండబ్బా. అంటే పంపించండి నా ఇన్‌స్టాకి. ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి. అంటే మామూలుగానే వస్తాయి నాకు. బట్ నేను రిక్వెస్ట్ చేస్తే ఇంకా గుర్తుపెట్టుకొని ఇస్తారు కదా! అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కలవండి. మన ప్రేమ ఏంటో వాళ్ళకి చూపించండి. అంటే మన మ్యూచువల్ ప్రేమ ఏంటో వాళ్ళకి చూపించండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా తనుజ గురించి అయితే తను ప్రస్తుతానికైతే అదే మూవీ దాంట్లో ఉంది. కొన్ని అంటే ఏమి అన్ని చెప్పుకోదగ్గ ఏమి అప్డేట్స్ అయితే లేవు. చూద్దాం. ఇక్కడికొచ్చినాక అండ్ కళ్యాణ్, తనుజ ఏమన్నా మీట్ అవుతారా? లేపోతే ఏమన్నా పిక్ ఏమన్నా వదులుతారా? చూద్దాం. లేపోతే అది ఏమి జరగదా అనేది మనకు తెలీదు. బట్ ఇద్దరితో ఫోటో తీసుకున్న వాళ్ళు మాత్రం ఇద్దరిని కలిసిన వాళ్ళు మాత్రం వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలానే కళ్యాణ్, తనుజ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని నొక్కండి. చిన్న కామెంట్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.